మీరు మీ స్వార్థం కోసం, మీ ధనదాహం కోసం జర్నలిస్టులని బలి చేయొద్దండి, జర్నలిస్టులని పరుగులు పెట్టించొద్దండి అని చెప్పి మాత్రమే ఈ వీడియో ద్వారా నేను చెప్పాలి అనుకుంటున్నాను. నమస్తే ఫ్రెండ్స్, నా పేరు తులసి చందు. ఒక 3 రోజుల నుంచి తెలుగు రాష్ట్రాల్లో వేరే సమస్య లేదు అనేలాగా మంచు మోహన్ బాబు ఫ్యామిలీలో ఏం జరుగుతోంది అని చెప్పి అన్ని న్యూస్ ఛానల్స్, యూట్యూబ్ ఛానల్స్లో అవే వార్తలు మళ్ళీ మళ్ళీ వస్తున్నాయి. వాటి చుట్టూనే మొత్తం తిరుగుతోంది. మెల్లమెల్లగా ఈ ఇష్యూ ఒక పెద్ద సమస్యలాగా ఎస్టాబ్లిష్ చేసే ప్రయత్నాలు జరుగుతున్నాయి. అలాగే దీని మీద పొలిటికల్ పార్టీల లీడర్ల రియాక్షన్స్ వస్తున్నాయి. ఈ నేపథ్యంలో మీడియా మీద మోహన్ బాబు దాడి చేశారు అని చెప్పి ఒకవైపు జర్నలిస్టులు రోడ్ల మీదకి వచ్చి ఆందోళన చేస్తున్నారు. సాధారణంగా ఒక పెద్ద భూకంపమో, ఒక పెద్ద బాంబు పడ్డమో, అలాంటి సీరియస్ ఇన్సిడెంట్స్ మీద జరగాల్సినంత పెద్ద చర్చ, రచ్చ ఒక ఫ్యామిలీ ఇష్యూ మీద జరుగుతోంది. ఈ మొత్తం వ్యవహారంలో నిజంగానే మీడియాకి ఇక్కడ ఎక్కడైనా ఒక భాగస్వామ్యం ఉందా అని చూస్తే అక్కడ జీరో. మీడియా తనంతట తానుగా వెళ్ళి లోపలికి వెళ్ళి ఏం తెలుసుకోవాలి అని చెప్పి ప్రయత్నం చేస్తున్నట్టే ఒక మీడియా పర్సన్గా, ఒక జర్నలిస్ట్గా నేను ఫస్ట్, ఎందుకంటే మీడియా వైపు నుంచి అంటే నేను కూడా దాంట్లో భాగస్వామిని కాబట్టి, సో జనమందరూ మీడియాని తిడుతుంటే దాంట్లో నన్ను తిట్టినట్లు కూడా నేను అనుకుంటున్నాను కాబట్టి ఫస్ట్ సెల్ఫ్ చెక్ అనేది చాలా అవసరం. సో దీన్ని క్లియర్ కట్గా సింపుల్గా అర్థం కావాలి అంటే 2 వర్గాలు ఉన్నాయి. ఇటువైపు మోహన్ బాబు, మంచు విష్ణు, ఇంకొక వైపు మంచు మనోజ్ కుమార్. వీళ్ళిద్దరూ వెళ్ళి కంప్లైంట్ చేసి ఉండొచ్చు. ఈ 2 వైపుల నుంచి పోలీసులకి కంప్లైంట్ అందుండొచ్చు. కానీ వీళ్ళిద్దరూ మీడియా దగ్గరికి ఏమైనా వచ్చారా? కొన్ని కేసెస్లో మీడియా దగ్గరకు వస్తారు, మీడియా ప్రతినిధుల్ని పిలుస్తారు, లేకపోతే టీవీ డిబేట్స్కి అటెండ్ అవుతారు. వాళ్ళంతటి వాళ్ళు స్వచ్ఛందంగా వస్తే మీడియా వాటిని క్యారీ ఫార్వర్డ్ చేయొచ్చు. కానీ ఇక్కడ ఈ 2 వర్గాల వాళ్ళు ఎవరూ కూడా వాళ్ళంతటి వాళ్ళుగా మీడియాని పిలవడము, మీడియాకి ఇన్ఫార్మ్ చేయడము ఇలాంటివి ఏమీ జరగలేదు. వాళ్ళు మీడియాని దూరంగా ఉంచాలి అని అనుకుంటున్నారు. మనం గేట్లు తోసుకొని లోపలికి వెళ్ళినప్పుడు కూడా మీడియా వాళ్ళని పంపించేయండి ఇక్కడ నుంచి అని చెప్పి పక్కనున్న వాళ్ళు చెప్పడాన్ని చూస్తున్నాం. దాన్ని బట్టి మీడియాకి దూరంగా ఉండాలి అని చెప్పి వాళ్ళ కుటుంబ విషయాలు మీడియాలో రాకూడదు అని చెప్పి కోరుకుంటున్నారు. అలాగే మోహన్ బాబు కూడా తను రిలీజ్ చేసిన వీడియోలో జర్నలిస్టులు ఈ విషయంలో తనకు సహకరించాలి అని చెప్పి ప్రాధేయపడినట్లు మాట్లాడడం మనం చూస్తున్నాము. సో ఇది అంటే మనం క్లియర్ కట్గా అర్థం చేసుకోవాల్సింది ఈ కుటుంబ సమస్య. ఈ కుటుంబ సమస్యలో మీడియాకి 0% ఇంట్రెస్ట్ ఉండాలి అని చెప్పి వాళ్ళు కోరుకుంటున్నారు. మీడియా కూడా అలాగే ఉండాలి. అలా ఉండాల్సిన మీడియా ఈరోజు ఎందుకు ఒక ఫ్యామిలీ ఇష్యూలోకి ఇంతగా చొచ్చుకుని వెళ్ళిపోయి అక్కడున్న ఒక వ్యక్తి, ఒక పెద్ద ఆయన, ఒక సీనియర్ సిటిజన్ మోహన్ బాబు అనే వ్యక్తి మీడియా ప్రతినిధి మీద ఆవేశంతో దాడి చేసేలాగా మీడియా అక్కడికి వెళ్ళిపోయింది అంటే దాని వెనుకున్న అసలైన కారణాలు ఏంటి? ఊరికే వేగ్గా ఇలా వదిలేయడం కాకుండా ఏంటి అనేది మనం అర్థం చేసుకుంటే మీడియాలో ఈరోజున్న పోటీ, మీడియా యాజమాన్యాలు జర్నలిస్టులని పరుగులు పెట్టిస్తుండడం, రేటింగ్స్ కోసము, వ్యూస్ కోసము పరుగులు పెట్టిస్తుండడం వల్ల ఈరోజు ఒక జర్నలిస్టు ప్రాణాపాయం నుంచి తప్పించుకునో తలబగిలి ఈరోజు హాస్పిటలైజ్ అయ్యారు. దానికి బాధ్యత నేను చెప్పాలనుకుంటున్నది మోహన్ బాబు కంటే కూడా ఆ యాజమాన్యాన్ని, రంజిత్ అనే TV9 జర్నలిస్ట్ ఎవరైతే ఉన్నారో ఆ TV9 యాజమాన్యం ఫస్ట్ రెస్పాన్సిబిలిటీ తీసుకోవాలి. ఎందుకు మోహన్ బాబు ఏమైనా పిలిచారా? మంచు మనోజ్ ఏమైనా పిలిచారా మీడియాని అక్కడికి? ఇంకెవరైనా పిలిస్తే అక్కడికి వెళ్ళారా? పోనీ దాంట్లో పబ్లిక్ ఇంట్రెస్ట్ ఏమైనా ఉందా? సెలబ్రిటీస్ లైఫ్ కావచ్చు, బట్ నైట్ టైము వాళ్ళ ప్రైవేట్ ప్లేస్లో అక్కడికి వెళ్ళి మైక్ పెడితే ఆ మైక్తో అతను అటాక్ చేస్తే అక్కడ మోహన్ బాబు చర్యని నేను ఎట్టి పరిస్థితుల్లోనూ సమర్థించట్లేదు. బట్ మీడియా ప్రతినిధుల్ని ఇట్లా పరుగులు పెట్టిస్తున్న యాజమాన్యాల రెస్పాన్సిబిలిటీ ఏంటి? ఇక్కడ మీడియాది ఈరోజు ప్రజల్లో నమ్మకం కోల్పోతోంది అంటే దాని వెనుక ప్రధానంగా ఉండేది ఈ ర్యాట్ రేస్. వ్యూస్ కోసమో, రేటింగ్స్ కోసమో పరుగులు పెట్టడము, మీడియాలో ఉండే జర్నలిస్టుల ఆత్మగౌరవాన్ని దెబ్బతీసేలాగా, ప్రజలు అసహించుకునేలాగా, వాళ్ళని చులకనగా చూసేలాగా ఈరోజు ప్రవర్తిస్తున్నారు అంటే దానికి కారణము మీడియా హౌజెస్ని నడిపే యాజమాన్యాలు. జర్నలిస్టుల హక్కులు గురించి మనం చాలా మాట్లాడుకోవచ్చు. ఖచ్చితంగా ఇక్కడ జర్నలిస్టుల ఆత్మగౌరవం గురించి కూడా మాట్లాడుకోవాలి. జర్నలిస్టులకి హక్కులు ఉంటాయి, జర్నలిస్టులకి ఆత్మాభిమానము, ఆత్మగౌరవము ఉంటుంది.
సో మోహన్ బాబుకి ఎంత ఆత్మాభిమానము, ఆత్మగౌరవము, వాళ్ళ కుటుంబానికి ఆత్మగౌరవము ఉంటుందో ఇక్కడ జర్నలిస్టులు అందరూ ఆలోచించాల్సింది. జర్నలిస్ట్ని వాళ్ళు ఎందుకు చులకనగా చూడాలి, ఎందుకు వద్దు బాబు మీరు వెళ్ళిపోండి అంటే కూడా జర్నలిస్టులు ఎందుకు వాళ్ళ దగ్గర వాళ్ళ చుట్టూ చేరి ఎందుకు కవర్ చేయాలని చూడాలి. ప్యూర్గా ఇట్లా నగ్నంగా మాట్లాడుకుంటే కేవలం దాని వెనుకున్న మనీ, దాని వ్యూస్ ద్వారా వచ్చే మనీ గురించే కదా. సో ఆ మనీ ఎవరికి వెళ్తుంది? అక్కడ కవర్ చేసే జర్నలిస్ట్కి వెళ్ళట్లేదు, ఆ యాజమాన్యానికి వెళ్తుంది. అక్కడ పోతే నిజంగానే ఆ దెబ్బ గట్టిగా తగిలి అతని తలబుర్ర పగిలితే జర్నలిస్ట్ ప్రాణం పోయేది లేదు. ఇప్పుడు ఈ ఇన్సిడెంట్ జరిగిన వెంటనే మోహన్ బాబు హాస్పిటలైజ్ అయ్యారు. పెద్ద ఆయన, 71 ఏళ్ళ వయసు ఆయన. తన ఫ్యామిలీ గురించి రేపొద్దున వాళ్ళందరూ సర్దుకోవచ్చు. ఫైనల్గా వాళ్ళు తండ్రి, కొడుకు, కూతురు, వాళ్ళ కోడలు వీళ్ళే కదా, వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్. ఈరోజు ఒక టీ కప్పులో తుఫాన్ లాంటి గొడవ రేపొద్దున చల్లగా అయిపోవచ్చు. అప్పుడు వాళ్ళందరూ మళ్ళీ కలిసిపోతారు. సో ఇలాంటి చిన్న ఇష్యూని పట్టుకొని మీడియా వాళ్ళు రావడం వల్ల ఇది చాలా పెద్ద వార్త అయిపోయిన తర్వాత ఇంకా వాళ్ళ మధ్య విభేదాలు పెరిగిపోతాయి. ఒకరు మీడియాకి ఒక వర్షను ఇస్తే అవతల వ్యక్తి మోహన్ బాబు ఒక వర్షన్ ఇస్తే మంచు మనోజు తననెక్కడ అపార్థం చేసుకుంటారో అందరూ మీడియాలో చూసే వాళ్ళందరూ అని చెప్పి తను ఇంకొక వర్షన్ చెప్తారు. సో నా మీద ఇలా వస్తుంది అని చెప్పి మోహన్ బాబు ఇంకొక వర్షన్ చెప్పేలాగా జరుగుతుంది. అందుకే కదా మోహన్ బాబు ఒక వీడియో రిలీజ్ చేసిన వెంటనే ఉదయము మంచు మనోజ్ అలాగే మంచు విష్ణు ఇద్దరు కూడా మీడియాతో మాట్లాడాల్సి వచ్చింది. సో ఇది ఒక కుటుంబ సమస్యలోకి మీడియా వెళ్ళడం వల్ల ఇది చాలా పెద్ద ఇష్యూ అవుతున్న సంఘటన ఇది. ఇప్పుడు మంచు మనోజ్ చెప్తున్నట్టు విద్యానికేతన్లో ఏమైనా సమస్య ఉండి అక్కడున్న స్టూడెంట్స్ పోలీసులకు కంప్లైంట్ చేయడము, లేకపోతే వాళ్ళు ఏదైనా రోడ్డు మీదకి వచ్చి ఆందోళన చేయడము, అలా చేసినప్పుడు అది అప్పుడు పబ్లిక్ ఇష్యూగా మారుతుంది, స్టూడెంట్స్ ఇష్యూగా మారుతుంది. అది ఎడ్యుకేషన్కి సంబంధించిన ఇష్యూ, అది ఒక ప్రైవేట్ విద్యా సంస్థ చేస్తున్న దోపిడీ కానీ ఎక్స్ప్లాయిటేషన్ కానీ ఇలాంటిది వచ్చినప్పుడు అప్పుడు డైరెక్ట్గా మీడియా ఇన్వాల్వ్ అవ్వచ్చు. కానీ ఇప్పుడు కేవలం ఒక ఫ్యామిలీ సమస్యగా ఉన్నప్పుడు మీడియా తన హద్దులన్నీ దాటి ముందుకెళ్ళిపోవడం వల్ల ఇక్కడ ఒక జర్నలిస్టు ప్రాణాపాయంతో అంటే ఆ ట్రీట్మెంట్లో ఉన్నారు కదా, ఇప్పటికీ పగిలింది అంటున్నారు, తల దగ్గర చాలా తీవ్రమైన గాయాలయ్యాయి, ప్లాస్టిక్ సర్జరీ చేయాలంటున్నారు. అలాగే ఇటువైపు మోహన్ బాబు కూడా హాస్పిటలైజ్ అయ్యారు. ఆయనకి ఏదైనా జరిగినా, ఇటువైపు జర్నలిస్ట్కి ఏదైనా జరిగినా దీన్ని వెనుకున్నది జర్నలిస్టులు కాదు, మీడియా హౌసెస్. వాళ్ళకున్న ధనదాహము, వాళ్ళు పరుగులు పెట్టించడం వల్ల జర్నలిస్టులు అందరూ పాపం ఈ ర్యాట్ రేస్లో పాల్గొంటున్నారు అనేది ప్రజలు కూడా సానుభూతితో అర్థం చేసుకోవాలి. ప్రజలు ఈరోజు జర్నలిస్టులని ఎక్కువగా నిందిస్తున్నారు, క్వశ్చన్ చేస్తున్నారు. కానీ మీడియా యాజమాన్యాలని కూడా ఇంటర్నల్గా ఉండే జర్నలిస్టులు కొంచెం ఆ తెలివి, ఆ చైతన్యం తెచ్చుకోవాలి. మన ఇంట్లో నిజంగా అట్లాంటి ఇష్యూ వస్తే మనం మీడియా దాకా ఎలా వెళ్ళమో ఏ సెలబ్రిటీ కూడా వెళ్ళరు అని అనుకోవాలి కదా. సో ఆ కన్సర్న్ అటువైపు నుంచి కూడా చూపించి ఇలాంటివి జరిగినప్పుడు దూరంగా ఉండాలి అనేది ఆ స్పృహ ఇంటర్నల్గా కూడా ఈ చర్చలు జరగాలి, జర్నలిస్టులలో జరగాలి. జర్నలిస్ట్ సంఘాలు దీని మీద పొలిటీషియన్స్ కూడా ఇప్పుడు బయటకు వచ్చి ఖండిస్తున్నారు, జర్నలిస్టుల సంఘాలు ఖండిస్తున్నాయి. ఖచ్చితంగా జర్నలిస్ట్ రంజిత్ ఎవరైతే గాయపడ్డారో, సూర్య, రంజిత్, వాళ్ళకి పూర్తి స్థాయిలో వాళ్ళకి అన్ని వైపులా మద్దతు ఇవ్వాల్సిందే. వాళ్ళు ఒకవైపు వాళ్ళు విక్టిమ్స్, ఇటువైపు మోహన్ బాబు కూడా విక్టిమే. అది మర్చిపోకూడదు. ఎప్పుడు జర్నలిస్టులుగా మనం యాక్సెప్ట్ చేసి తీరాలి. సో ఆయనని అక్కడికి వచ్చి ట్రిగర్ చేయడం వల్ల ఒక మనిషి ఎమోషన్ అయిపోయి దాడి చేశారు. సో ఎమోషనల్గా దాడి చేసినంత మాత్రాన కరెక్టేనా, ఫిజికల్ అసాల్ట్ కరెక్టేనా అంటే అది కరెక్ట్ కాదు. దానికి దారితీసిన పరిస్థితులు ఏంటి అనేది సమీక్షించుకోవాలి మీడియా పర్సన్స్గా మనము అని చెప్పి నేను చెప్పే ప్రయత్నం చేస్తున్నాను. సో దీంట్లో పబ్లిక్కి డైరెక్ట్గా ఏమీ ఎఫెక్ట్ అవునంత వరకు మీడియా ఎప్పుడు ఆ సెల్ఫ్ చెక్లో ఉండాలి. శాటిలైట్ మీడియా ఎక్కువ బాధ్యతాయుతంగా ఉండాలి. కొన్ని నామ్స్ ఉంటాయి. సో అక్రిడేషన్స్ తీసుకున్న జర్నలిస్టులు వీళ్ళే దీంట్లో పబ్లిక్ ఇంట్రెస్ట్ ఏమీ లేకుండా జస్ట్ సెలబ్రిటీసు వాళ్ళ లైఫ్, వాళ్ళ పర్సనల్ వ్యవహారం ఏదో జరుగుతుంటే దాంట్లోకి వెళ్ళిపోయి చొరబడితే ఫైనల్గా మీడియా ఇంటిగ్రిటీ, జర్నలిస్టుల ఇంటిగ్రిటీ, క్రెడిబిలిటీ అనేది దెబ్బతింటుంది. రేపొద్దున ఈరోజు ఒక సెలబ్రిటీ దాడి చేశాడు, రేపొద్దున కొన్ని కామెంట్స్ చూసా నేను, ప్రజలు జర్నలిస్టుల మీద తిరగబడాల్సి వస్తుంది, ప్రజలు దాడులు చేసే పరిస్థితిలోకి ఏదో ఒక రోజు వస్తుంది. సో వీళ్ళ మీద దాడులు చేయాల్సిందే, అసలు ఆ జర్నలిస్ట్ మీద దాడి చేయడం కాదు ఇంకా ఎక్కువ చేయాలి, అందరినీ అలాగే, ఇలాంటి కామెంట్స్ ప్రజల వైపు నుంచి వస్తున్నాయి అంటే జర్నలిస్టులు
జర్నలిస్టులు కాదు, యాక్చువల్గా మీడియా హౌసెస్ అలర్ట్ అవ్వాలి. మీరు మీ స్వార్థం కోసం, మీ ధనదాహం కోసం జర్నలిస్టులని బలి చేయొద్దండి, జర్నలిస్టులని పరుగులు పెట్టించొద్దండి అని చెప్పి మాత్రమే ఈ వీడియో ద్వారా నేను చెప్పాలి అనుకుంటున్నాను.